హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. మరో 70 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. జగన్ ఒక్కడే ఒక పక్క, టీడీపీ జనసేన పార్టీలు మరో పక్క. ఎవరు ఓడుతారు, ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు అనే దాని మీద అప్పుడే బెట్టింగ్లు స్టార్ట్ అయ్యాయి. మరి మన హైదరాబాద్లో ఏపీ ఎలక్షన్స్ గురించి పీపుల్స్ ఏమనుకుంటున్నారో చూద్దాం. హాయ్ సార్, నెక్స్ట్ ఏపీ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ అందరి ఒపీనియన్ ఉన్నది ఏంటంటే జగన్ బాగా చేశారని చెప్పేసి అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు సీనియరే కాదంటలేదు, కానీ ఏంటంటే ఈ 5 ఇయర్స్లో వచ్చేటువంటి అభివృద్ధి లేదని అంటున్నారు. కానీ ఇటు ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే స్టడీస్ కానీ, పిల్లల చదువులు కానీ, అమ్మఒడి ఇలాంటి పథకాలు బాగా చేశారని చెప్పేసి మొత్తం అంతా ఆంధ్ర ప్రజలంతా అనుకుంటున్నారు. లోయర్ పీపుల్కి మంచి హెల్ప్ అయిందని చెప్పి అందరూ అంటున్నారమ్మా. ఆ విధంగా ఆ పోల్ ఏమైతే ఉందో ఆ వేవ్ అంతా కూడా జగన్ సైడ్ కనిపిస్తుంది. కొంచెం వాళ్ళ ఈ పథకాలలో చాలా తక్కువగా చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకంటే కూడా కొంచెం మెజారిటీగా జగన్ ఉన్నారమ్మా. అట్లా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? సీట్ల ఎనాలిసిస్ మనం చేయలేం యాక్చువల్గా. బట్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సీట్ల కంటే ఈక్వల్గా ఇంతకుముందు 151 జగన్కి వచ్చింది, అలాగే బ్యాలెన్స్ సీట్లు చంద్రబాబు నాయుడుకి వచ్చాయి. అదేవిధంగా వస్తుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను అమ్మా. మళ్ళీ జగనే సీఎం అని అనుకుంటున్నారా? నా ఒపీనియన్ కాదు, అక్కడ ఉండే మొత్తం అందరి ప్రజల ఒపీనియన్ అమ్మ. ఒక్కడే కాదు, ఎవరికి ఓటు వేద్దాం అంటే యాక్చువల్లీ నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫేవరే, కానీ ఫేవర్తో చెప్పట్లేదు, అక్కడ ఉండే ఎనాలిసిస్తో చెప్తున్నాను అట్లా. మరి ఇంకోసారి జగన్కి కాకుండా చంద్రబాబుకి ఓట్ చేసి గెలిపిస్తే తను ఇంకా ఏదైనా జగన్ కంటే బెటర్గా చేస్తారేమో. అంటే అక్కడ ఏంటంటే 83 నుంచి తెలుగుదేశం ఉంది కాబట్టి రాను రాను ఆ గ్రాఫ్ ఏమైందంటే గ్రాఫ్ తగ్గిపోయిందమ్మా. అంతకుముందు ఉండేటువంటి దీనికి అంటే కంబైన్డ్ స్టేట్లో ఉండేటువంటి ఎఫర్ట్స్కి మొన్న 2014 to 19 చేసిన ఎఫర్ట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది చంద్రబాబు గారి పాలనలో. ఆ డిఫరెన్స్ ఆల్రెడీ ప్రజలకు తెలిసిపోయిందమ్మా. ఆ డిఫరెన్స్ వల్ల ఓటేజ్ తగ్గిపోయింది. చంద్రబాబుకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా యాడ్ అయ్యారు. మరి జగనే గెలుస్తారా, లేదంటే ఫ్యాన్స్ వీళ్ళు కలిసి చంద్రబాబుని గెలిపిస్తారా? ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేశాడమ్మా. పార్టిసిపేట్ చేసినప్పుడు చాలామంది జనం వచ్చారు, ఆయన అభిమానిగా చాలామంది వస్తున్నారు, కానీ ఓటు శాతం అనేటువంటిది రావట్లేదమ్మా. అంచేది ఏంటంటే పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఉండదు నాకు తెలిసినంతవరకు. మీరు ఎవరికి ఓట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే నేనంటే యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఫేవర్ కాబట్టి జగన్కి ఓట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, ఏపీ ఎలక్షన్స్లో నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? ఏపీ ఎలక్షన్స్లో నెక్స్ట్ సీఎం అయ్యేది నా అంచనా ప్రకారము జగనే అవుతారని నా అంచనా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ ఇద్దరు పొత్తులో ఉన్నారు కదా, వాళ్ళు ఇద్దరు ఒక సైడ్ ఉన్నారు, జగన్ ఒక్కరే ఒక సైడ్ ఉన్నారు. మరి జగన్ ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? ఆ పొత్తులు జొన్న పొత్తులు ఎప్పుడూ ఉన్నవే కదా, మనకు తెలియంది ఏముంది. కిందటిసారి కూడా వాళ్ళు పొత్తుతోనే వచ్చారు. ఆ పొత్తు పెద్దగా ప్రభావితం చేయదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, అంటే నాకు కాలేజ్ డేస్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్స్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్స్ నుంచి అన్నీ ఇమిటేట్ చేసినోడిని. పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రాణం. కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్కి ఇంకా అంత స్టాండ్ అయితే రాలేదు. మరి తెలుగుదేశం వైపు చూసుకున్నట్టయితే గతంలో కంటే ఇప్పుడు కొంత తెలుగుదేశానికి ఓట్ బ్యాంక్ అనేది తగ్గింది. వాళ్ళు పట్టయితే కొంత కోల్పోయారు. అంటే మెయిన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ నుంచి వెళ్ళిపోయాయి. సో ఈ పరిణామాలను మనం దృష్టిలో పెట్టుకొని చూసుకున్నట్టయితే నెక్స్ట్ మళ్ళీ జగనే వచ్చే అవకాశాలు ఉంది. వీళ్ళిద్దరు పొత్తు పెద్దగా ప్రభావితం చేయదు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చని అనుకుంటున్నారు? సీఎం జగన్ కాన్ఫిడెన్స్ చూస్తే ఆయన 175కి 175 వస్తాయంటున్నారు. కానీ ఎంత లేదన్నా నా అంచనా ప్రకారము వైఎస్ఆర్సీపీకి 150+ వస్తాయి. ఇన్ కేస్ టీడీపీ గెలిస్తే పవన్కి ఎన్ని షేర్స్ ఇస్తారని అనుకుంటున్నారు? ఇన్ కేస్ టీడీపీ గెలిస్తే కదా, సో గెలిచినప్పుడు చూద్దాం. అది అంటే పవన్ గెలుస్తాడా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్కు. పవన్కి ఎన్ని సీట్లు వస్తాయి, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారా, ఇదంతా క్వశ్చన్ మార్కే. కాబట్టి
మనం గెలిచిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఎట్లా ఉంటుంది అనేది అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే మనం ఏమీ చెప్పలేం. అంటే మొత్తానికి జగనే నెక్స్ట్ సీఎం అని మీరు అంటున్నారు. ఇది నేను అనుకోవటం కాదు, మీరు సర్వేలు చూసినా లేకపోతే పబ్లిక్ టాక్ చూసినా లేకపోతే వాళ్ళ తాలూకా మీటింగ్స్కి అటెండ్ అవుతున్న జనాలను చూసినా రాజకీయ సమీకరణాలను చూసుకున్నా ఎట్నుంచి ఏమి చూసుకున్నా సరే ఇప్పుడున్న టీడీపీ తెలుగుదేశము అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళు తక్కువలోనే ఉన్నారు. సో పబ్లిక్ మీటింగ్స్ గ్యాదరింగ్స్ కానీ పబ్లిక్ ఒపీనియన్స్ కానీ సర్వేస్ కానీ వీటన్నిటిని నేను అబ్జర్వ్ చేసింది అంటే నా అంచనా మేరకు మళ్ళీ జగనే సీఎం అవుతాడని నా నమ్మకం. మరి టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు అయిపోతాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతాడా, లేకపోతే లోకేష్ అయిపోతాడా అనేది అయితే నేనైతే చెప్పలేను. కానీ ఖచ్చితంగా సీఎం నెక్స్ట్ జగనే అవుతాడని ఈ పరిణామాలన్నిటి బట్టి నేనైతే చెప్పగలను. మరి ఏదైనా అద్భుతం జరిగి లోకేష్ని మనం సీఎంగా చూస్తే చూడొచ్చేమో. ఓకే, మీ ఓట్ ఎవరికి సార్ నెక్స్ట్? ఓట్ అనేది అది నా పర్సనల్, నేను ఎవరికేస్తాను అనేది నేను పబ్లిక్గా చెప్పను. బట్ రాజకీయంగా ఉన్న పరిణామాల గురించి మీరు అడిగారు కాబట్టి దానికోసమే నేను మాట్లాడుతున్నాను. కానీ నేను నా ఓటు పలానా వాళ్ళకని చెప్పను. నేను పవన్ కళ్యాణ్కే వేయచ్చు, లోకేష్కే వేయచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారికే వేయచ్చు. సో అదైతే ఎవరికేస్తాను అనేది చెప్పను. సీఎం మాత్రం జగన్ అవుతాడనే ఒక అంచనా మాత్రం నాకుంది, అది చెప్తున్నాను. హాయ్ సార్, మరో 70 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి కదా. ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? జగనా లేదా టీడీపీ జనసేన పార్టీలు గెలుస్తాయి అనుకుంటున్నారు? జగన్ పరిపాలన బాగుంది కాబట్టి జగనే గెలుస్తారండి, మాకు నమ్మకం. జగన్ పరిపాలనలో మీకు హెల్ప్ఫుల్గా ఉందా జగన్ పరిపాలన? మా లాంటి వాళ్ళకి అందరికి ఉంది, మిగతా రైతులకి చాలా ఉపయోగపడుతుంది. ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి మనం ఏం చెప్పలేము. 100% అయితే జగన్ పరిపాలన ఇప్పటికి బాగుందని అందరూ అభినందిస్తున్నారు. రాబోయే ఎలక్షన్లు ఎలా ఉంటావనేది ప్రజల నిర్ణయం బట్టి ఉంటుంది. అది ఒకవేళ చంద్రబాబు గారు గెలిస్తే జగన్కి ఎన్ని షేరింగ్స్ ఇస్తారనుకుంటున్నారు? అది వాళ్ళ అనుకూలం బట్టి ఉంటుంది. అది మీ ఓటు ఎవరు మాది జగన్ పరిపాలన బాగుంది కాబట్టి జగన్కే వేస్తాం. హాయ్ అమ్మ, నెక్స్ట్ ఏపీలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారమ్మా, ఆయన తెలుగుదేశం పార్టీ, ఆయనే గెలవాలి కూడా అసలు. ఓకే, ఇప్పుడు పవన్కి ఎన్ని సీట్లు వస్తాయి, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అని అనుకుంటున్నారు? చంద్రబాబు గారు గెలుస్తారు? అవి మాకు తెలియవు అంత లెక్క, కానీ ఇద్దరు కలిసారు కాబట్టి ఇద్దరు గెలవాలని కోరుకుంటున్నాం. గెలవరని అనుకుంటున్నారు? జనం చేసే పనులు ఎవరికి నచ్చట్లేదు, అందుకని గెలవడం అనుకుంటున్నాం. జగన్ పాలనలో మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు జగన్ తరపున? మాకు అసలు ఏమీ లేవు, మాకు ఆయన అందించాల్సిన అవసరం కూడా లేదు. అందించే వాళ్ళకి అందిస్తే చాలు, వాళ్ళకి కూడా అంది లేదు, వాళ్ళు బాధపడుతున్నారు. మాది మీరు ఎవరికి ఓట్ చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? మేము చంద్రబాబు నాయుడు గారికి వేస్తాం. అది అందరూ ఆయనకే వేయాలని కోరుకుంటున్నాం. ఎవరికి వేస్తారు తాత ఓటు? టీడీపీకే. జగన్ మీకు ఏమైనా హెల్ప్ చేశారా ఇన్ని ఇయర్స్ లో? జగన్ ఏం లేదు, చంద్రబాబు గారే గెలుస్తారు. సో